హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి కొబ్బరి నువ్వులు పల్లి లడ్డు అండి. దాని ప్రాసెస్ ఎలాగో ఇప్పుడు చూసేద్దాం. నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నా నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ఇలాగా హాఫ్ కప్పు పల్లీలండి ముందుగానే వేయించుకొని తొక్క తీసుకొని ఇలాగా రెడీ చేసుకొని పెట్టుకున్నానండి. ఇది హాఫ్ కప్పు తీసుకోవాలండి. ఇవి మిక్సీ గిన్నెలో వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. ఇది మరీ మెత్తగా కాదండి, కొంచెం బరగ్గా అక్కడక్కడ మనకి పలుకుండేలాగానే మిక్సీ అనేది పట్టుకోవాలండి. లేదంటే కనుక రోట్లోనన్నా సరే కచ్చాబెచ్చాగా దంచుకోవచ్చండి. ఇలాగా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పచ్చి కొబ్బరి అండి తురిమింది 1 కప్పు తీసుకున్నానండి. దీనికి వెనకాతలున్న బ్లాక్ పార్ట్ అంతా కూడా తీసేసుకొని ఇలాగా రెడీ చేసుకొని పెట్టుకున్నానండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద కళాయి పెట్టుకొని అందులోకి హాఫ్ కప్పు నువ్వులు వేసుకోవాలండి. ఇవి వేయించుకోవాలండి. ఇవి కొంచెం మనకి కలర్ చేంజ్ అయినంత వరకును వేయించుకోవాలి. మంటని లో ఫ్లేమ్లోని మీడియం ఫ్లేమ్లోని అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోవాలండి. ఇవన్నీ కూడా ఇలాగా వేగిపోయాక మనకి ఇలాగా కలర్ చేంజ్ అయిపోయింది కదండి. ఇప్పుడు ఇవి ఇంకా వేగిపోయినట్టే. ఇవన్నీ కూడాను ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద అదే కళాయి పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూను నెయ్యి వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే తురిమి రెడీ చేసుకొని పెట్టుకున్నాం కదండి కొబ్బరి, అదంతా కూడాను ఇందులో వేసేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని 2-3 మినిట్స్ ఇది వేయించుకోవాలండి. ఇది కొంచెం పచ్చివాసన పోయినంత వరకును వేయించుకుంటే సరిపోతుందండి. ఇలా వేయించేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి 1 కప్పు తురిమిన బెల్లం వేసుకోవాలండి. ఇప్పుడు అన్నీ కూడా మనం ఏ కప్పుతో అయితే కొలత తీసుకుంటున్నామో అదే కప్పుతోని బెల్లం కూడాను 1 కప్పు ఇందులో వేసుకోవాలండి. ఈ బెల్లం అంతా కూడాను కరిగిపోయి మనకి పాకంలాగా వచ్చినంత వరకు ఇలాగా కలుపుకోవాలండి. ఇలాగా కరిగిపోయాక బెల్లం అంతా కూడాను ఇప్పుడు బెల్లం అంతా కూడాను మనకి కొంచెం దగ్గరికి అయిపోయి ఇలాగా ఉడుకుతుంది అని అనుకున్నప్పుడు ఇందులోకి మనం ముందుగానే మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకున్నాం కదండి వేరుశనగ గుళ్ళు, అది ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి వేయించుకొని పక్కన పెట్టుకున్నాం కదండి నువ్వులు, అవి కూడాను ఇందులో వేసేసుకొని ఇప్పుడు ఇదంతా కూడాను బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలండి. హై ఫ్లేమ్లో కాకోకుండా మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇదంతా కూడా ఇలాగా కలుపుకోవాలండి. ఇలా కలిపేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూను యాలకుల పొడి వేసుకోవాలండి. ఇప్పుడు ఇదంతా కూడాను బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇది మనకి ఇలాగా ముద్దలాగా అవుతుంది అని అనుకున్నప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారి పెట్టుకోవాలి. మరీ చల్లగా అయిపోకూడదండి. కొంచెం గోరువెచ్చగా ఉంది అని అనుకున్నప్పుడు చేతికి నెయ్యిని అప్లై చేసుకొని ఉండల్లాగా చుట్టుకోవాలండి. సైజ్ అనేది మీ ఇష్టం అండి. ఎంత సైజు కావాల్సి వస్తే ఆ సైజుని బట్టి మీరు చుట్టుకోవచ్చు. ఇలాగా చుట్టేసుకున్నాక ఒక ప్లేట్లోని పెట్టుకోవాలండి. ఇలాగే మొత్తం అన్నీ కూడాను చుట్టుకొని రెడీ చేసుకోవాలండి. ఇలా చేసుకున్నవి పిల్లలు కానీ పెద్దలు కానీ రోజుకు 1 తిన్నా సరేనో మనకి హెల్త్కి చాలా మంచిదండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. నచ్చిందా అండి? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నా నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.